అడగంది అమ్మైనా అన్నం పెట్టదన్నట్టు మన అధికారులు మనం అడగంది మనకేం చెయ్యరు. అడిగిన దానికే దిక్కు లేదు. అడగంది చేసేటోళ్ళు ఉన్నారా మన దేశంలో? ఎవ్వలే గంగలో పోతే మనకేంది, మా జీతాలు మాకు వస్తున్నాయి సాల్ అనేటోళ్ళే మస్తు మంది ఉంటారు. రోడ్ల గతి మార్స్తలేరని ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా చీమ గుట్టినట్టయినా అయితే లేదని ఓ కాడ ఎర్రజెండా పార్టోళ్ళు ఏం చేసిండ్రో చూడుర్రి. వీళ్ళు పారలతోటి వరాలు చెక్కుడు చూసి ఏందో పొలంలో చానే కష్టపడుతున్నట్టున్నారు. ట్రాక్టర్ తోటి జంపు కొడుతున్నారంటే నాటు పెడతారేమో పొలంలో అనుకుంటారేమో. వెదరు జర కెమెరాని వైడి చేసుకో అదన్నట్టు మ్యాటరు అర్థమైందా? ఇది పొలం కాదు, అందరూ పోయే హైవే రోడ్డు. పార్వతీపురం జిల్లా కోమరాడ మండలం గూడకెళ్ళి వానలకు హైవే రోడ్ అంతా ఆగమైపోయింది. ఇట్లా ఇక ఒగో దగ్గర చెరువు లెక్కనే గుంతలు పడ్డాయి. మోకాలు దిగబడేంత లోతుల పొక్కలు పడ్డాయి. ఆ తొవ్వల పోయేటోళ్లకు నడుములు కుడుముల లెక్క ఇరుగుతున్నాయి. బండ్లు మెకానిక్ షెడ్లకు పోతున్నాయి. మలుసుక పడితే మోకాళ్ళ చిప్పలు కొబ్బరి చిప్ప లెక్క వాలుగుతున్నాయట. అయినా సరే ఆఫీసర్లు రోడ్ల మీద ఇంత మొరం పోయిస్తలేరట. కంకర్రాళ్ళు వేసి అంకెర తొవ్వను చక్కగా చేస్తలేరని ఎర్ర జెండాలు పట్టుకొని ఈ తీర్ల పొక్కల రోడ్ల మీద పిక్కలు నొచ్చేదాకా నిరసనను వక్కలు చేసి వరి నాట్లు వేసిర్రు. అయినా ఆ రోడ్డు ఎన్నడిసందో తాత ముత్క గోసి లెక్కనే అతుకుల గతుకులే ఉంటున్నది కానీ ఉతికిన గోసి లెక్క నున్నగు ఉన్నది ఎన్నడూ లేదట. నిరసనలు చేస్తేందుకు ఖర్చులు అవుతున్నాయి కానీ ఆఫీసర్లు అడుగు కూడా ముంగడికి తీస్తలేరని కోమరాడ దిక్కున్న జనం గర్గుర్రు అంటున్నారట.